ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక పాడైనట్టయితే కెరీర్ మీద అంటే వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు ఇస్తాడు, ఛాలెంజెస్ ఇస్తాడు, శని వృత్తిని ప్రభావితం చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే కర్మకారకుడైనటువంటి శని వృత్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడు, పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు అనే విషయాలు తెలియచేస్తాను. శని కనుక వృత్తిపరమైనటువంటి స్థానాల్లో ఉన్న అటువంటి ఆధిపత్యం తీసుకున్న, ముఖ్యంగా శని మహాదశ నడుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జాతకుడు తన గురించి తాను కొంత సమీక్ష చేసుకుని శని ఇచ్చేటువంటి మెసేజ్కి అనుగుణంగా తన యొక్క ఆలోచన విధానం కావచ్చు, ప్రవర్తనని మార్చుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు వృత్తిలో. అసలు ఏ గ్రహమైనా సరే ఒక మహాదశ నడుస్తోంది అంటే మనం ఏ విధమైనటువంటి పొరపాట్లు చేస్తున్నామో వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేటువంటి సందేశం ఇస్తూ ఉంటాయి ప్రతి గ్రహం కూడా. అంటే మనం చేసే పొరపాట్లని ఎత్తి చూపిస్తాయి గ్రహాలు, అవే మనకి సమస్యలుగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి మన ఆలోచన విధానం మార్చుకోవడము, మన యొక్క చేసే పనుల్లో చేసే విధానం మార్చుకోవడము, ఇతరులతో డీల్ చేసేటప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని సరి చేసుకోవడము, ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. అయితే దేవతారాధన కావచ్చు, అభిషేకాలు, పూజలు, హోమాలు, జపాలు ఇవన్నీ కూడా పనిచేసినప్పటికీ కూడా తనను తాను మార్చుకుని మెరుగుపరుచుకోమని చెప్పడమే గ్రహాలు ఇచ్చేటువంటి సందేశం. ఈ క్రమంలో శని ఎటువంటి సందేశం ఇస్తున్నాడు, ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నాడో తన యొక్క మహాదశలో వృత్తిపరంగా కూడా కొన్ని పాయింట్స్ నేను తెలియజేస్తాను. శని కర్మకారకుడు. ఒక జీవుడు చేసినటువంటి కర్మల్ని ఆ జన్మలో ఎలా అనుభవించాలి, మంచి కావచ్చు చెడు కావచ్చు, దాని ద్వారా ఎటువంటి పాఠాలు ఆ జాతకుడు నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది ప్రధానంగా శని సూచిస్తూ ఉంటాడు. ఎందుకంటే శని టాస్క్ మాస్టర్, అంటే క్రమశిక్షణతో పాఠాలు నేర్పించేటువంటి ఒక టీచర్ శని. ఇక శని ఉపచయ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే 3, 6, 10, 11 ఇవన్నీ కూడా లగ్నం నుంచే చెప్తున్నాను, దయచేసి చంద్రుడి నుంచి రాశి నుంచి అని అనుకోవద్దు. లగ్నం నుంచి 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు. ఇందులో శని సాధారణంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే కష్టపడి జీవితంలో చిన్న స్థాయిలో మొదలుపెట్టైనా సరే ఒక జాబ్ అనుకున్నాము, చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, లేదా ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి చాలా పెద్ద వ్యాపారంగా దాన్ని అభివృద్ధి చేయడము, ఇవన్నీ కూడా శని ఇస్తాడు ఉపచయ స్థానంలో కనుక ఉన్నట్టయితే. అసలు ఏ గ్రహం ఉపచయ స్థానంలో ఉన్నా ఏజ్ పెరిగే కొద్దీ ఆ గ్రహం దశ కనుక స్టార్ట్ అయినట్టయితే స్టార్టింగ్ నుంచి ఆ గ్రహ దశ అయ్యే లోపల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లైఫ్లో, కెరియర్లో. ఇది ఉపచయ స్థానాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక కర్మకారకుడైనటువంటి శని ఉపచయ స్థానంలో ఉన్నాడు అంటే అది చాలా చాలా మంచి ప్లేస్మెంట్గానే చూడాలి. ఆ క్రమంలో చాలా ఛాలెంజెస్, కష్టాలు, స్ట్రగుల్స్ ఇవన్నీ ఉండొచ్చు, కానీ దానివల్ల ఎండ్ రిజల్ట్ అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది. దానివల్ల మేలు జరుగుతుంది జాతకుడికి. ఇక శనికి చాలా మంచి స్థానం ఇంకొకటి 10వ స్థానము, 10th హౌస్, రాజ్యస్థానము. కాలపురుష చక్రంలో కూడా మీరు చూసినట్టయితే మేషం ఫస్ట్ హౌస్ అయితే 10th హౌస్ అయిన మకరం శని యొక్క స్థానం. ఇది మకరం, కుంభం రెండు శని ఇల్లు అయినప్పటికీ కూడా 10th హౌస్ మేషం ఎప్పుడైతే అయిందో కాలపురుష చక్రంలో కర్మకారకత్వాన్ని సూచిస్తుంది. శని దానికి అధిపతి. అలాగే 11th హౌస్ కూడా శని యొక్క ఆధిపత్యమే కలిగి ఉంటుంది. కుంభము ఇది కొంత జ్ఞానానికి, ఇతర విషయాలకి ఆధిపత్యం సూచించేటప్పటికీ కూడా ఈ 10th హౌస్ అనేది ప్రధానంగా కెరియర్ని సూచిస్తుంది, కర్మను సూచిస్తుంది మకరం. ఇక జన్మలగ్నం నుంచి 10th హౌస్లో శని ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటాడు జాతకుడు. అయితే 10th హౌస్లో శని ఉన్నప్పుడు శని నీచలో ఉండడము, వక్రించకుండా ఉండడము, అదేవిధంగా రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందకుండా ఉండడం, ఇవన్నీ మంచివి. అయితే శని విషయంలో ఒక విషయాన్ని గమనించాలి. శని ఎప్పుడైతే నీచలో ఉంటాడో కెరియర్లో స్టెబిలిటీ ఉంటుంది, స్లో గ్రోత్ ఉంటుంది, స్లో అండ్ స్టెడీ గ్రోత్ ఉంటుంది. ప్రత్యేకంగా 10th హౌస్కి సంబంధించినటువంటి పొజిషన్లో శని నీచలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా రిస్కీ డెసిషన్స్ తీసుకోకుండా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, సంక్షోభం వచ్చినా
దూకుడుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అది నీచలో ఉన్న శని యొక్క ప్రత్యేకత. అందుకే శని నీచలో ఉండడం చాలా మంచిది ఉచ్చలో ఉండడం కంటే. ఉచ్చలో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, అధికారులు కొంతవరకు అనైతికమైన పనులు చేసి శిక్ష అనుభవించడము, ఇవన్నీ కూడా శని చాలా బలంగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్. శని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెంచుతాడు. అసలు ఏ గ్రహమైనా ఉచ్చలో ఉండడమే కొంత ప్రమాదం. ఎందుకంటే ఆ పవర్ని హ్యాండిల్ చేసేటువంటి ఒక బ్యాలెన్స్ని జాతకుడు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఉచ్చలో ఉన్న గ్రహం గురించి చాలా గొప్పగా అనుకుంటూ ఉంటారు, కానీ గ్రహం ఎప్పుడైతే ఉచ్చలో ఉంటుందో దాని యొక్క పవర్ చాలా పెరుగుతుంది, కానీ దాన్ని హ్యాండిల్ చేసేటువంటి బాధ్యత జాతకుడిదే. ఎప్పుడైనా సరే ఒక రాజయోగం వచ్చినప్పుడు మానసికంగా కూడా ఫస్ట్ వచ్చేది కాన్ఫిడెన్స్, అది మితిమీరితే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ ఉచ్చలో ఉన్న గ్రహాలు ఇచ్చేటువంటి లక్షణాలు. ఆ ప్రమాదాలను ఇప్పుడు కూడా గుర్తించి మసలుకోవాలి జాతకుడు ఆ దశ వచ్చినప్పుడు ప్రత్యేకంగా. అలాగే 10th హౌస్లో శని ఉచ్చలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి కెరీర్ ఉంటుంది. ఒక్కొక్కసారి సివిల్ సర్వెంట్స్గా కూడా మంచి జాబ్లో వాళ్ళు ఉంటారు. ఐఏఎస్ ర్యాంకుల్లో ఉండి తమకున్నటువంటి టాలెంట్ ద్వారా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఒక్కొక్కసారి పదవిని దుర్వినియోగం చేయడం, ఇటువంటి వాటికి కూడా పాల్పడుతూ ఉంటారు. ఇక శని పాడైనట్టయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? చేసేటువంటి ఉద్యోగంలో గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. తన తోటి వారు తనకంటే ముందుకు వెళ్తున్న తను వెనకబడి ఉండడం వల్ల చాలా డిప్రెషన్ గురవుతూ ఉంటారు. తరచూ జాబ్లు మారుతూ ఉంటారు. ఏ జాబ్ చేసినా అందులో సాటిస్ఫాక్షన్ ఉండదు. శని ఇచ్చేటువంటి చాలా కామన్ ప్రాబ్లం ఏంటి అంటే అధికారులతో సమస్యలు. ఆ వ్యక్తి చాలా ముక్కుసూటిగా ఉంటారు. పై అధికారులతో సమస్యలు ఇప్పుడు ఉంటాయి వారికి. కొలీగ్స్తో సమస్యలు. వారి ప్రతిభే వారిని ఆ జాబ్లో ఉంచేలా చేస్తుంది. జాబ్ అయినా సరే, వ్యాపారమైనా సరే, శని యోగించినప్పుడు చాలా మంచి ఫలితాలు అందుకుంటాడు. యోగించినప్పుడు, పాడైనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటి కూడా నేను చెప్తాను. అలాగే పాడైనప్పుడు ఎప్పుడు కూడా కెరీర్ గురించిన కన్ఫ్యూషన్. ఏ కెరీర్లో ఉండాలి, ఈ జాబ్లో నేను ఎక్కువ రోజులు ఉండలేను, జాబ్ మారదామా, ఇలా ఎప్పుడు కూడా అస్థిమితంగా ఉంటారు. తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు బ్యాక్ఫైర్ అవుతూ ఉంటాయి. ఇక దీనివల్ల వారికి మానసికంగా కొంచెం డిప్రెషను, కృంగుపాటు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి వక్రించిన శని జాబ్లో ఎక్కువ చేంజెస్, డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటాడు. శని 6th హౌస్తో రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే జాబ్లో రాణిస్తారు. 5th హౌస్తో రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఓన్ బిజినెస్లో రాణిస్తారు. అయితే 10th హౌస్ ఈ రెండింటికి కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు వారికి కెరీర్ అనేది చాలా బాగుంటుంది, స్టేబుల్ కెరీర్ ఉంటుంది. 10th హౌస్ అనేది జాబ్ అని మాత్రమే అనుకోకూడదు. కెరియర్ అంటే ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ, దేని ద్వారా ఒక జాతకుడికి గుర్తింపు వస్తుంది. ఫలానా వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అండి, లేదా ఫలానా వ్యక్తి ఫలానా ఉద్యోగస్తుడు, నేను ఒక రికగ్నిషన్ వస్తుంది. అలాంటి రికగ్నిషన్ ఇచ్చేది 10th హౌస్. అయితే సేవక వృత్తి ద్వారా, సర్వీస్ ద్వారా రికగ్నిషన్ ఇవ్వాలంటే 6th హౌస్తో శని రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఒక ఇమేజ్, ఒక రెప్యుటేషన్ సంపాదించుకోవాలంటే 5th హౌస్తో రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని బుల్లెట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను. అయితే నీచలో ఉన్న శని ఇందాక చెప్పినట్టుగా గ్రోత్ స్లోగా ఉన్నా చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చాలా చిన్న స్థాయి నుంచి మొదలై చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఇది నీచలో ఉన్న శని ఇచ్చేటువంటి చాలా మంచి ఫలితం. ఇక ఈ శని కనుక 6th హౌస్తో రిలేషన్ కలిగి స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా కూడా ఉన్నట్టయితే ఒక్కొక్కసారి వారు మంచి అవకాశాలను కూడా మిస్ అవ్వడము, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు, ఇగ్నోరెన్స్ లేదా రెక్లెస్నెస్ వల్ల కావచ్చు, నిర్లక్ష్య ధోరణి వల్ల కావచ్చు, మంచి అవకాశాలను కూడా మిస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే శని 6th హౌస్లో ఉన్నా, 6th హౌస్తో రిలేషన్ కలిగి ఉన్నా ఎప్పుడూ కూడా జాబ్లో డౌన్ టు ఎర్త్గా ఉండడము, తనకి ఏ పని ఇచ్చినా కానీ చేయడము, తన మీద తనకి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసం కాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వారు జాబ్లో చాలా స్టేబుల్గా ఉంటారు, గ్రోత్ కూడా ఉంటుంది. ఇక శని పాడైతే సాధారణంగా చూడండి, జాబ్లో అధికారులు కావాలని వీన్ని ఎదగకుండా చేస్తూ ఉంటారు.
ఇతరుల పనులు కూడా వీళ్ళు చేసి చాలా సహాయపడుతూ ఉంటారు. ఎక్కువ కష్టపడి పనిచేసేది వీళ్ళే. అయినా కానీ సకాలంలో వారికి గుర్తింపు రాదు. అప్పుడు వారు తెలుసుకోవాల్సినది తనకి కర్మశేషం ఉంది. అంటే తాను ఇంతకుముందు లైఫ్లో తన బాధ్యతలను విస్మరించి నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాడు కాబట్టి ఇప్పుడు ఎంత కష్టపడి పని చేసినా ఎంత టాలెంట్ ఉన్నా వారికి సకాలంలో గుర్తింపు రాదు. ఇక్కడ సకాలం అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వస్తుంది లేట్గా, అసలు రాకుండా ఉండదు. అందుకే వారు ఎప్పుడూ కూడా తన డ్యూటీని చిత్తశుద్ధితో చేయడం అనేది రెమెడీ. దానివల్ల కర్మక్షయం అవుతుంది. శని ఏదైతే పాఠం నేర్పించాలనుకుంటున్నాడో అది అర్థమవుతుంది కాబట్టి నెమ్మదిగా శని వారిని పైకి తీసుకొస్తాడు. అలాగే శని కనుక ఇతర గ్రహాలతో ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తిలో అంటే ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి కాంబినేషన్లో శని ఉన్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తాడు, ఎలాంటి పొరపాట్లు చేయిస్తాడు, ఆ పొరపాట్లు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఇది కనుక తెలుసుకుంటే అవే అద్భుతమైనటువంటి రెమెడీస్గా పనిచేస్తాయి. నేను దేవతారాధన, అభిషేకాలు, జపాలు చెయ్యొద్దు అని చెప్పట్లేదు, చాలా మంచిది. అదొక్కటే సరిపోదు. మానవ ప్రయత్నము, మన తప్పును మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ముఖ్యంగా శని విషయంలో, ఏ గ్రహం విషయంలో అయినా అది అసలు ఫస్ట్ రెమెడీ. ఉదాహరణకి శని రాహుతో సంబంధం కలిగి కెరియర్ కాంబినేషన్లో ఉన్నారు. వారు నిర్లక్ష్య ధోరణితో చాలా మంచి అవకాశాలను వదులుకుంటారు. సీరియస్నెస్ ఉండదు. సకాలంలో అంటే ఎప్పుడైతే వారు ఎక్కువ సీరియస్గా ఉండి సిన్సియర్గా ఉండాలో అప్పుడు నిర్లక్ష్య ధోరణితో ఉంటారు. దానివల్ల చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. ఊహాలోకాల్లో బతుకుతూ ఈ జాబ్ చాలా చిన్నది, దీనికంటే పెద్ద జాబ్ నాకు వస్తుంది, నేను దానికి అర్హుడిని అనుకుని మంచి జాబ్ను కూడా వదులుకుని తర్వాత దానికంటే తక్కువ జాబ్లో జారాల్సి రావడం. బిజినెస్ అయినా సరే, చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే అంచెలంచెలుగా ఎదుగుతారు రాహుతో శని కనుక కలిసి ఉన్నట్టయితే. అలా కాకుండా పెద్ద పెద్ద ఊహలతో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అప్పు తెచ్చి చేసినట్టయితే శని నెగిటివ్గా ఉంటే చాలా నష్టాలు వచ్చి ఆర్థికంగా కూడా కురుకుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పొరపాట్లు చేయకూడదు, ముఖ్యంగా రాహుతో కనుక శని కలిసి ఉన్నట్టయితే. ఎందుకంటే రాహు గ్రీడీ ప్లానెట్, ఆశ, తన గురించి తాను ఎక్కువగా ఊహించుకునేలా చేసే గ్రహం రాహువు. ఇటువంటి రాహు శనితో కలిసి కెరీర్ కాంబినేషన్ ఉన్నప్పుడు చాలా ఆచితూచి అడుగులు వేయాలి. ఎప్పుడు కూడా నేల విడిచి సాము చేయకూడదు. గ్రౌండ్ లెవెల్లో ఉండి డౌన్ టు ఎర్త్గా ఉన్నప్పుడు వారికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇది అసలు చాలా జనరిక్ రెమెడీగా అటువంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి. తన గురించి తాను ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా అది మితిమీరినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాకూడదు. అలాగే కేతుతో కనుక శని కలిసి ఉన్నట్టయితే, కేతు అంటేనే చాలా మూలాల్లోకి వెళ్ళేటువంటి గ్రహము, కాన్సెప్ట్స్ని సూచించేటువంటి గ్రహం. కాబట్టి ఏ పని చేసినా సరే అర్థం చేసుకుని మనసు పెట్టి చేసినప్పుడు కేతువు వృత్తిలో రాణించేలా చేస్తాడు జాతకుని శనితో కలిసినప్పుడు. అటువంటి వారు ఎప్పుడూ కూడా తను చేసే పని మీద చాలా శ్రద్ధ కలిగి ఉండడము, ముఖ్యంగా టెక్నికల్ జాబులు చేస్తున్నవారు కావచ్చు, ఇటువంటి జాబ్లో ఉన్నవారు ఎప్పుడూ కూడా తను ఏం చేస్తున్నారో దాని గురించి అవగాహన కలిగి ఉండడము, తన నాలెడ్జ్ని ఎప్పుడూ కూడా పెంచుకుంటూ ఉండడము, సర్టిఫికేషన్స్ రూపంలో కావచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకైతే సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటివి చేస్తూ తనని తాను మెరుగుపరుచుకుంటూ ఉండడము, ఏదో డ్యూటీ చేసినట్టుగా జాబ్ చేయకపోవడము, ఇలాంటివి చేయడం అనేది చాలా మంచి రెమెడీగా పనిచేస్తాయి శనికేతులు కలిసి ఉన్నప్పుడు. ఎప్పుడు కూడా పని మీదే దృష్టి కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కేతువు కెరీర్లో శనితో కలిసి వృద్ధిలోకి రావడానికి హెల్ప్ చేసేటువంటి చిన్నపాటి రెమెడీస్ ఇవి. అలాగే గురువుతో కనుక శని కలిసి ఉన్నట్టయితే వీరికి చాలా జ్ఞానం ఉంటుంది, చాలా తెలివైన వారు అయి ఉంటారు. అయితే వారి తెలివికి తగ్గ గుర్తింపు రాదు. ఎందుకు అంటే ఉదాహరణకి వక్రించిన శని, వక్రించిన గురువు కూడా కలిసి ఉన్నారు. దాని అర్థం ఏంటంటే పాస్ట్ లైఫ్లో వారికి ఉన్న నాలెడ్జ్ని పక్క వాళ్ళకి షేర్ చేయలేదు. తానొక్కడిని పేరు తెచ్చుకోవాలి, తనకే గుర్తింపు రావాలి, తనని అందరూ ప్రశంసించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచకుండా దాచుకుంటాడో వారికి శని గురువుల కాంబినేషన్ వచ్చినప్పుడు వారికి ఎంత నాలెడ్జ్ ఉన్నదో అది లైమ్ లైట్లోకి రాదు. వారిని ఎవరు గుర్తించరు. గుర్తించినా కానీ ప్రశంసించరు, వారికి తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వరు. ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వారు ఎప్పుడూ కూడా తోటి వారికి తన జ్ఞానాన్ని పంచడము, ఇంకా చెప్పాలంటే ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి తనకున్న జ్ఞానాన్ని ఫ్రీగా టీచ్ చేయడము, నేర్పించడము, ఇలాంటివి చేయడం అనేది పెద్ద రెమెడీగా పనిచేస్తుంది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు.
బిజినెస్లో ఉన్నవారు కూడా శని గురువులు కలిసి ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా బిజినెస్ని ఎలా పెంచాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ అనైతికమైనటువంటి పోకడలకు పోకుండా ముఖ్యంగా సిన్సియర్గా ఉంటూ హానెస్ట్గా చేస్తూ బిజినెస్ మీద పనిచేసినట్టయితే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. గురువు ఎప్పుడూ కూడా అనైతికమైనటువంటి పనులు చేసినప్పుడు హెల్ప్ చెయ్యడు. ధర్మబద్ధంగా ఉండాలి. బిజినెస్లో మన బిజినెస్ వృద్ధి చెందుతున్నాయి కదా అని అనైతికమైనటువంటి పనులు చేయడము, అనైతికమైనటువంటి బిజినెస్లో చేయడము, చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యాపారాలు చేయడము, ఇవన్నీ ఉన్నప్పుడు శని గురుల కాంబినేషన్ చాలా నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది. ఇవి చేయకుండా ఉండడం అనేది చాలా పెద్ద రెమెడీ. అందులోనూ గురువు శనితో కలిసి ఉన్నప్పుడు సమాజానికి చారిటీ చేస్తూ ఉండడం, బిజినెస్లో వచ్చిన దాని లాభాల్లో కొంత చారిటీకి వినియోగిస్తూ ఉండడము, అనాథల కోసం కావచ్చు, లేదా చిన్నపిల్లలకి చదువుకునే వారికి చదువు చెప్పడము. ఎందుకంటే గురువు అంటేనే ఎడ్యుకేషన్. ఎవరన్నా ఒక పిల్లవాడినో వాళ్ళ శక్తికి తోచినంత చదివించడము, అంటే వాళ్ళ ఫీజులు ఖర్చులు, వాళ్ళ తిండి కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ వీళ్ళే భరిస్తూ విద్యార్థిని చదివించడం, ఇవన్నీ కూడా శని గురువుల కాంబినేషన్ ఉన్నప్పుడు వ్యాపారంలో రాణించడం చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఇవి చేయలేదు పాస్ట్ లైఫ్లో, ఇప్పుడు చేయమని చెప్తుంది ఈ కాంబినేషన్. ఇలా చేసినప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. దాని ఎఫెక్ట్ తప్పకుండా వారు చేసేటువంటి వృత్తి మీద ఉంటుంది. ఎందుకంటే వారు చేసేటువంటి సహాయం, ఆర్థిక సహాయం ఏదైతే ఉందో తన వృత్తి నుంచి వచ్చే ధనంతోనే చేస్తారు కాబట్టి ఆ ధనాన్ని ఆ విధంగా కొంత సద్వినియోగం చేసినట్టయితే వృత్తిలో కూడా వాళ్ళు రాణిస్తారు. జాబ్లో కూడా ఇందాక చెప్పినట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే, శుక్రుడు అంటేనే సోషలైజేషన్ ఇష్టపడే ప్లానెట్. అందరూ కలిసి ఉండాలి, అందరితో కలిసి ఉండాలి అనేటువంటి ఒక తత్వం. అందుకే ఎప్పుడు కూడా టీం వర్క్లో ఉండాలి. శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే ఉద్యోగంలో ఉన్నవారు తన పదైన తను చేసుకోపోవడం కాకుండా పక్కన ఉన్నవారికి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయడము, సలహా ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఉంటే వీరు అందులో పాలు పంచుకుని వారికి సహాయం చేయడం, ఇలాగ టీం వర్క్, అందరితో కలిసి పనిచేద్దాము అనేటువంటి ఒక దృక్పథం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఈ కాంబినేషన్ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది జాతకుడికి. వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా శని శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే వీలైనంత వరకు తన కింద ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడము. ఉదాహరణకి తనకు పెద్ద వ్యాపార సంస్థ ఉంటుంది, తను ఏసీ రూమ్లో కూర్చుని ఉంటాడు, కింద ఉద్యోగులతో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం, వారిని కొంచెం దూరంలో పెడుతూ ఉండటము, ఇటువంటివి చేయకుండా వారితో స్నేహపూర్వకంగా మసలుకుంటూ నేను మీలో ఒకడిని అనేటువంటి ఒక ఫీలింగ్ ఇస్తూ కనుక ఉన్నట్టయితే ఈ శని శుక్రుల కాంబినేషన్ వాళ్ళ వ్యాపారానికి చాలా అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. చాలా బాగా రాణిస్తారు వ్యాపారంలో. ఉద్యోగానికి వ్యాపారానికి కూడా ఈ విధమైనటువంటి ఒక ధోరణిని అర్థం చేసుకోవాలి. అలాగే శని శుక్రులు ఉన్నప్పుడు వర్క్ ప్లేస్లో కొంత సెక్స్ రిలేషన్స్ కావచ్చు, లైంగికపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడము, ఇవి చేసినట్టయితే చాలా నెగిటివ్ ఫలితాలు ఉంటాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. తోటి ఉద్యోగులతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు, కింది స్థాయి ఉద్యోగులతో కావచ్చు, ఈ విధమైనటువంటి ప్రేమ వ్యవహారాలు నడపడము, ఇవన్నీ చేసినట్టయితే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ కాంబినేషన్. అలాగే వ్యాపారంలో కూడా ఎవరితోనూ కూడా ఇటువంటి ఒక వ్యవహారం చేయకుండా ఉండడం అనేది అద్భుతమైనటువంటి పరిహారం శని శుక్రుల కాంబినేషన్ ఉన్నప్పుడు. ఇక శని బుధుల కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే, బుధుడు అంటేనే బుద్ధిబలానికి ప్రతీక కాబట్టి ఎప్పుడూ కూడా వ్యాపారంలో, ఉదాహరణకి వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారంలో ఇంకా మంచి మార్పులు ఏమన్నా తేవచ్చా, కస్టమర్స్ని ఆకట్టుకునేటువంటి కొత్త కొత్తవి ఏమన్నా స్కీమ్స్ తీసుకురావచ్చా, ఈ విధంగా ఎప్పుడూ కూడా లేటెస్ట్గా ఉండడానికి ట్రై చేయడం వలన బుధుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శనితో కలిసినప్పుడు వ్యాపారంలో. ఎందుకంటే బుధుడు ఎప్పుడు కూడా ఇటువంటి నాలెడ్జ్ని పెంచుకోవడము, ఇవన్నీ కూడా ఇష్టపడేటువంటి గ్రహము. ఉద్యోగస్తులు కూడా ఎప్పుడు కూడా తాము ఏదైతే ఉద్యోగంలో ఉన్నారో దానిలో పైకి ఎదగడానికి ఇంకా తను ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇంకా ఏమైనా ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉండడం వలన బుధుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఎప్పుడు కూడా మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి. బుధుడు వాక్కుకి కారకుడు. సహోద్యోగుల గురించి వేరే ఉద్యోగి దగ్గర చెడుగా మాట్లాడడము, ఇవన్నీ చేసినప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక శని కుజులు కలిసి ఉన్నప్పుడు, కుజుడు అంటేనే ఫియరీ ప్లానెట్, అగ్నితత్వం ఉన్నటువంటి గ్రహం, పోటీతత్వం ఉంటుంది, తానే అందరికంటే ముందు ఉండాలి అనేటువంటి ఒక చొరవ, అటువంటి ఒక డైనమిక్ నేచర్ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు. అయితే దీనివల్ల ఒక ప్రాబ్లం ఏముంటుంది,
ఉదాహరణకి ఉద్యోగంలో ఉన్నవారికి తనను ఎవరన్నా కంపీట్ చేస్తున్నారు, తనని దాటి వెళ్ళిపోతారేమో అని భయపడినప్పుడు ఈర్ష్యకి లోనేయో లేతే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో మాట తోలకూడదు. అంటే ఆ వ్యక్తి గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడడము, ఎప్పుడో క్యాజువల్ డిస్కషన్ చేసేటప్పుడు అలా కనుక మాట్లాడితే అది వాళ్ళు మళ్ళీ వెళ్ళి మేనేజ్మెంట్కి మొయ్యడం, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా తన పైకి ఎదిగే క్రమంలో ఇతరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు శనితో కలిసి ఉన్నట్టయితే వ్యాపారంలో కూడా తన వ్యాపారం ఎదగడానికి ఇతరుల్ని తొక్కేద్దాము అనేటువంటి ప్రయత్నాలు ఎప్పుడైతే చేస్తారో ఈ కాంబినేషన్ చాలా నెగిటివ్ ఫలితాలని ఇస్తుంది. ఘర్షణలు ఏర్పడతాయి, దానివల్ల చాలా ఇబ్బందులకి లోనవుతాయి. ఆర్థికంగా కావచ్చు, సమాజంలో చెడ్డ పేరు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గాసిప్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక శని రవి కనుక కలిసి ఉన్నట్టయితే ఇది చాలామంది ఎదుర్కొనేటువంటి ప్రాబ్లం. ఇలా కనుక ఉంటే ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన ఏ జాబ్లోనూ ఎక్కువ రోజులు ఉండలేకపోవడము, మేనేజ్మెంట్తో విభేదిస్తూ ఉండడము, తనకి తెలివి ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, తను చెప్పే పాయింట్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మొహం మీద నిర్మోహమాటంగా అధికారులతో వాదించడము, వారు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల చాలా దుష్ఫలితాలు ఉంటాయి. ఆ నేచర్ కూడా ఉంటుంది ఈ జాతకులకి. వ్యాపారం చేసేవాళ్ళు కూడా తమ యొక్క స్థాయిని మర్చిపోయి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేసేయడము, దీనివల్ల కూడా దుష్ఫలితాలు ఉంటాయి. ఇక శనిచంద్రులు కలిసి ఉన్నట్టయితే జాబ్లో ఉన్నారనుకుంటే ఉదాహరణకి జాబ్లో తన కొలీగ్స్ లాగే ఉండాలి, అంతే తప్ప వారితో పర్సనల్గా రిలేట్ అయిపోవడము, కనెక్ట్ అయిపోవడము, అలాంటివి చేయడం వల్ల చాలా చాలా దుష్ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు అంటేనే మనకు కారకుడు, ఎమోషన్స్కి కారకుడైనటువంటి గ్రహం. ఇటువంటి చంద్రుడితో శని కనుక కలిసి ఉన్నట్టయితే జాబ్లో ఎమోషనల్గా ఎవరితో కనెక్ట్ అవ్వకూడదు. తన వృత్తిలో తను ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, వారిని ఎంతవరకు చూడాలి, అంతే మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ని. వ్యాపారంలో అయినా సరే ఎమోషనల్గా ఫీల్ అయిపోయి తన వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవడము, తన తాహతుకు మించిన నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివి చేయడం వలన కూడా దుష్ఫలితాలు అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా శని సూచిస్తాడు వృత్తిపరమైనటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు. ఇవి మార్చుకో అంటే ఇంతకుముందు జన్మల నుంచి కూడా ఇది వరకు ఒక అలవాటుగా వచ్చింది కాబట్టి దీన్ని మార్చుకో అని చెప్పడం అక్కడ శని ఉద్దేశం. అది మార్చుకుంటూ రెమెడీస్ కనుక చేసినట్టయితే తప్పకుండా వారు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. అందుకే శని మహాదశ రావడం అనేది చాలా చాలా అదృష్టము. ఈ విధంగా శని యొక్క ఫలితాలను అర్థం చేసుకున్నట్టయితే ప్రతి వారు కూడా వారు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సంతృప్తిగా ఉండడమే కాకుండా ఎదుగుదలను కూడా చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.